హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు అశోక్ కుమార్ మట్టపూడి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. మరి క్రికెట్ ప్రేమికులకు 2 నెలలు పండగ సీజన్. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజే 28/3/2026 స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ పోటీ పడిపోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ బరిలో దిగుతుంది. అలాగే టైటిల్ ఫేవరెట్గా సన్ రైజర్స్ పోటీ పడుతున్నాయి. దీనికి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఆతిథ్యం ఇస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఆడారు అంటే 25 మ్యాచ్లు ఆడారు. దాంట్లో సన్ రైజర్స్ ఇప్పటికి 13 మ్యాచ్లు గెలిచింది. అలాగే ఆర్సీబీ 11 మ్యాచ్లు, ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. ఈరోజు మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది బెంగళూరులో. సాయంత్రం 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆర్సీబీ కెప్టెన్గా రజిత్ పాటిదార్ 2025లో ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించారు అతను. మరి ఆర్సీబీ కోచ్గా ఆంటీ ఫ్లవర్ చేస్తున్నారు. అలాగే సన్ రైజర్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్గా నియమితులయ్యారు. ప్యాట్ కమిన్ వెన్నునొప్పి కారణం నుంచి కోలుకుంటున్నారు. వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. సన్ రైజర్స్ కోచ్ డానియల్ విటోరీ. ఈ మ్యాచ్ 28/3/2026 సాయంత్రం 7:30కి చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రైజర్స్ తుది జట్టు అంచనా ట్రావిస్ హెడ్. అతను ఈ మధ్య సరిగా ఫామ్లో లేడు. తన ఉనికి చాటుకోవాలంటే అతనికి ఒక పెద్ద ఇన్నింగ్స్ అవసరం. అలాగే సన్ రైజర్స్ జట్టులో హెడ్ ఒక కీలకమైన ఆటగాడు అభిషేక్ శర్మ. ఇతను ఓపెనర్గా విధ్వంసకారి. అతను భారీ పరుగులు సాధిస్తాడని అతనిలో సత్తా ఉంది. ఇటీవల భారత్ తరఫున మిశ్రమ ఫామ్లో ఉన్నప్పటికీ అభిషేక్కి రాణించి జట్టుకు విజయాన్ని అందించగల సత్తా ఉంది. ఇషాన్ కిషన్ కెప్టెన్గా భారత జట్టులో పురాగమనం చేసినప్పటి నుండి ఇషాన్ కిషన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మంచి ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో గెలవడంలో అతను సహాయపడడానికి, అలాగే మొన్న T20 వరల్డ్ కప్లో గెలవడానికి అతను చాలా కీలకమైన పాత్ర పోషించాడు. హెన్రిచ్ క్రానిస్ వికెట్ కీపర్, దక్షిణాఫ్రికాకు చెందిన కీపర్ అండ్ బ్యాట్స్మెన్ క్లాసన్. సన్ రైజర్ మిడిల్ ఆర్డర్లో ఒక విధ్వంసకారి బ్యాటర్ అతను విధ్వంసకారి బ్యాటింగ్తో పాటు ఇన్నింగ్స్కి నాంది పలుకుతాడు. అంతేకాకుండా అతను నిలకడగా పరుగులు సాధిస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్లో అతను సాధారణంగా ఆడాడు మరియు రాణించగల సరైన రీతిలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. లియామ్ లివింగ్స్టోన్ ఇతను ఇంగ్లాండ్ ఆల్రౌండరు. ఇతను సన్ రైజర్కి కీలకమైన ఆటగాడు. అతను అనుభవాన్ని ఉపయోగించుకొని ఆల్రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శించాలి. హర్షిత్ పటేల్ ఐపీఎల్లో అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్ళలో ఇతను ఒకడు. అతనికి అపారమైన అనుభవం ఉంది. జట్టుని అతను చాలా ముఖ్యమైన ఆటగాడు. జయదేవ్ ఉన్కల్ సన్ రైజర్ జట్టులో అతను పోషించాల్సిన పాత్ర చాలా పెద్దది. ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల సన్ రైజర్కి బౌలింగ్ విభాగానికి సంబంధించిన భారాన్ని అతను మోయాల్సి ఉంటుంది. క్లార్స్ ఇంగ్లాండ్కి చెందిన అతను కీలక పాత్ర పోషిస్తూ భారత పేసర్లు హర్షద్ లత్కు మద్దతుగా నిలవనున్నాడు. ఇతను
ఇందులో భారీ పాత్ర ఉంటుందని మరియు ఆర్సీబీని అడ్డుకోవడం అతను లక్ష్యంగా భావిస్తాడు. గమనించాల్సిన ఆటగాడు అభిషేక్ శర్మ. అతను బలమైన ఆరంభం ఇవ్వడానికి తన సర్వశక్తులు కొట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటాడు. అలాగే ఆర్సీబీ డ్రీమ్ 11 టాప్ రైడర్స్ ఎంపిక విషయానికి వస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీతో పాటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎల్లిస్ క్లాసెన్ వంటి వారిని ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయం. ఇషాన్ కిషన్ ఒక భిన్నమైన ఎంపిక కావచ్చు. అతను మంచి టెంపిస్తాడని హామీ ఇస్తున్నాడు. పాయింట్లు పెంచడానికి ఉత్తమైన ఆల్రౌండర్ విషయానికి వస్తే లివింగ్స్టోన్ మరియు రొమానియా ఇద్దరు మంచి ఎంపిక. అలాగే కునాల్ పాండ్యా మరియు భువనేష్ కుమార్ ఎంచుకోవడం చాలా తెలివైన నిర్ణయం. కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఎంపికలు. కోహ్లీ కెప్టెన్సీ ఎంపిక కాగా వైస్ కెప్టెన్గా ఎంపిక అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కిషన్ కెప్టెన్గా, సాల్ట్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం దీనిలో కలపవచ్చు. అలాగే పిచ్ నివేదిక. పిచ్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. రెండు జట్లు మంచి చరిత్ర దృష్టిలో ఉంచుకొని మంచి అత్యధిక స్కోర్ను రాబట్టడానికి పోటీని ఆశించవచ్చు. అలాగే చిన్నస్వామి స్టేడియం చాలా చదునైన పిచ్. అది చిన్న స్టేడియం, చిన్న బౌండరీలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇవి బ్యాటర్ని అనుకూలిస్తాయి. కొన్నిసార్లు సరిగ్గా ఆడని షాట్లు కూడా బౌండరీ అవతలకి వెళ్ళిపోతాయి. బౌలర్లు ఇది చాలా ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్గా తలపడే సాంప్రదాయ సీజన్ ఆరంభ మ్యాచ్ బంతి బ్యాట్పై చక్కగా వచ్చి బ్యాట్కి చాలా అనుకూలంగా పరిగణించబడేది. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, వేదిక మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆటలు పరుగుల వర్షం కురిపించి బహుశా 200 మార్కులు కూడా దాటితే ఆశ్చర్యపోనవసరం లేదు. మ్యాచ్ అంచనా ఎవరిది పై చేయి. అన్ని విషయాలు పరిగణన తీసుకుంటే ఆర్సీబీ మ్యాచ్ ఫేవరెట్గా ఉంటుంది. మరియు సన్ రైజర్స్ ఇచ్చే ముప్పు వారు సమర్థంగా ఎలా ఎదుర్కొంటారనేది భావిస్తున్నాం. ఆర్సీబీ డిపెండింగ్ ఛాంపియన్ కాబట్టి ఈ పోర్లు వారిదే పై చేయి. కాస్త సన్ రైజర్స్కి కాస్త ఒత్తిడితో ఉంటుంది. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆయన చాలా ప్రమాదకరమైన ఆటగాడు. అలాగే సన్ రైజర్స్లో అభిషేక్ శర్మ తనకు బ్యాటింగ్ శుభారంభాన్ని ఇచ్చి మ్యాచ్ని తన వైపు తిప్పుకోగలడు.